See first, see laws of reflection. మరి ఈ ప్రీవియస్ క్లాసెస్లో మనము 6th 7th క్లాసెస్లోనే వీటిని నేర్చుకొని ఉంటాము. రిఫ్లెక్షన్, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. ఈ లాస్ మోస్ట్ ఇంపార్టెంట్. వీటిని ఒక్కసారి రీకాల్ చేసుకుందాం. ఇక్కడ 2 లాస్ ఉంటాయి. అందులోని ఫస్ట్ లా చూడండి, ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు ది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సి ఎప్పుడైతే లైట్ ఈ విధంగా ఇన్సిడెంట్ అవుతుందో, ఏదైనా ఒక ప్లేన్ పైన మనకు ఈ విధంగా ఇన్సిడెంట్ అయిందనుకోండి, ఇది ఒక ఆబ్జెక్ట్ పైన ఈ విధంగా ఇన్సిడెంట్ అయినప్పుడు, ఇన్సిడెంట్ అయినప్పుడు ఈ రేని మనం ఏమంటామంటే ఇన్సిడెంట్ రే అని పిలుస్తాం అనమాట. ఈ ఇన్సిడెంట్ రే ఏం చేస్తుంది, ఈ విధంగా రిఫ్లెక్షన్ కావడం జరుగుతుంది. దిస్ ఈజ్ రిఫ్లెక్షన్ రే. సో ఈ ఇన్సిడెంట్ రే ఫామ్ చేసేటటువంటి యాంగిల్, ఇన్సిడెంట్ అయిన తర్వాత రిఫ్లెక్షన్ రే ఫామ్ చేసేటటువంటి యాంగిల్ రెండు ఈక్వల్ ఉంటాయి. మరి ఇవి దేంతో యాంగిల్ని ఫామ్ చేస్తాయంటే ది ఫార్మ్స్ యాంగిల్ విత్ ది నార్మల్. దీన్ని ఈ పర్పెండిక్యులర్ లైన్ని, ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికి పర్పెండిక్యులర్గా నిలువుగా ఈ విధంగా ఉన్నటువంటి లైన్, ఇమాజినరీ లైన్, దీన్ని మనం ఏమని పిలుస్తామంటే దిస్ ఈజ్ కాల్డ్ నార్మల్. సో ద యాంగిల్ మేడ్ బై ది ఇన్సిడెంట్ రే విత్ ది నార్మల్ ఈజ్ యాంగిల్ ఐ, and the angle made by the reflection ray with the normal is R. Both the angles are equal. That is the first law of reflection. See, the angle of incidence is equal to the angle of reflection. And the second one is, see, the incident ray, the normal to the mirror. Of course, ఈ object ని మనం ఇక్కడ ఇది mirror తీసుకోవచ్చు. Mirror at the point of incident and the reflected ray all lie in the same plane. అంటే see, the incident ray కానీ and normal and reflection ray, ఈ 3 కూడా ఒకే ప్లేన్లో ఉంటాయి, అంటే ఒకే సేమ్ సైడ్లో ఉంటాయి. చూడండి, ఈ విధంగా మనం కట్ చేసామనుకోండి, ఇదంతా ఒక ప్లేన్ అవుతుంది, ఈ కింద వైపు అంతా కూడా ఒక ప్లేన్ అవుతుంది. సో బోత్ ఆల్ 3, ఇన్సిడెంట్ రే, నార్మల్ and reflected ray, all 3 lie in the same plane. That is the second law of reflection of light. See, ఈ 2 laws మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 2 laws యూజ్ చేసి మనము చాలా విషయాలు ఈ చాప్టర్లో నేర్చుకోవడం జరుగుతుంది అన్నమాట.